అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్రపట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు. అప్పుడు నేను రాజేశ్వరను అయితే అయ్యయ్యో, నీ మొహాన కాఫీ. నువ్వేగా విసురుకుంటావు? నేనా? అయ్యయ్యో, సారీ సారీ. పర్లేదు సారీ ఆనంద్. పర్లేదు పర్లేదు సారీ సారీ. పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు? తాగేసాను. ఆనంద్ 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 ఆనంద్. ఏమిటి? నువ్వా? ఎందుకు వచ్చావు? ఈ పిచ్చమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నెలకు నాకు 25 రూపాయల ఆదాయం వచ్చేది. నా 25 నాకు పడే. ఇచ్చే ఆనంద్, వాడికి ఆ డబ్బు ఇచ్చే, లేకపోతే నేను కొడతాడు. నీకేం పర్వాలేదు, అతను నేను పంపించేస్తా కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, పర్వాలేదు, వెళ్ళు. అది పదండి. చూడండి రౌడీ గారు, మీకు డబ్బు ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం, మనస్సు అనేది ఒక సరోవరం లాంటిది. దాంట్లో ఈ రౌడీతనం, అసూయ లాంటి బండరాలు వేసేస్తే. బండరాయలేదు గుండ్రాయలేదు. మర్యాదగా డబ్బు ఇస్తావా లేకపోతే పిచ్చిదాని వెనకాల ఎంతమంది ఉన్నారా? వీళ్ళందరినీ మట్టి కనిపించాలంటే పిచ్చిదాన్ని ఒక పట్టు పట్టాలి. ఆ రోజు నాకు రాకపోదు, చూస్తా. ఏంటయ్యా జంతికలు ఇయ్యాలిటీయేనా? ఎంత మాట అండి, తాజా సరికండి. నోట్లు వేసుకుంటే మాట్లాడకండి, కావాలంటే రుచి చూడండి. మా పసికని తిని బుద్ధిలే, తినమ్మా. ఏ పసికంది ఎలా ఉంది? నేను చిన్నపిల్లని కదా, చిరుతిరి సంగతి నాకేం తెలుస్తుంది? నాకు అన్ని బాగుంటాయి. ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి. మీరు చూడండి రుచి. ఎలా ఉందిరా? దీంట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఆ మాట నేను ఒప్పుకోనండి. నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి. మీరేటండి అండి, మీరు పెద్దలు, మీరు చూడండి రుచి. నేను కదలే, మా సంటోడు దీన్ని చెప్తాడు. నువ్వు చెప్పరా? చెన్నై చెప్పినట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ కాదురా, కారం తక్కువ ఉప్పు ఎక్కువ. మనకి తెలవదురా. మందు వేసుకుని జంతికలు తింటే గానీ అటు రుచి తెలియదు. అర్థమైపోనాది. మర్చి పేరుతో పుట్టంతా ఖాళీ చేసేట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను లెక్క చెప్పుకోవాలి. మాట మాట. కారం మర్చిపోయావు. మాట తప్పు, అలా పరిగెట్టకూడదు. తప్పు తప్పు. అయ్యయ్యో, కావాలంటే
స్నానం చేసినా మన ఇద్దరం పరిగెడతాం. ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే అట్ట సుత్తారేంటి? చూడక్కర్లా పండి పండి. అయ్యగారు అమ్మాయి గారికి నేను స్నానం చేయిస్తాను. నువ్వు చేయిస్తావా? ఎంత పిచ్చిదైనా తోటి ఆడదు కదా. పదండమ్మా. చూసావా ఎంత స్పీడు? అవును నీలాగే. ఈ కాలువకి అక్కడ సొరంగం తవ్వారు. 6 మైళ్ళు ఆ సొరంగం గుండా వెళ్తుంది ఈ కాలువ. అంటే ఇక్కడ ఏదైనా పడేసామనుకో అది 6 మైళ్ళు అవతలే తెలియదు. ఓహో అలాగా. అరే ఏమిటది? 6 మైళ్ళు అవతలకెళ్ళి పట్టుకున్నావా? తప్పు విజయ. ఏది అలా విసిరి పారేయకూడదు. మనం వద్దనుకుంటేనే పారేయాలి, వదిలించుకోవాలంటే విసిరేయాలి. అలాగా. ఇప్పుడే ఇంత బద్ధకం అయితే రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తావురా? ఏమిట్రా 6 సోడాలు ఒకేసారి కొట్టినట్టు ఏమిటా సౌండ్? రోజుకి ఎన్నిసార్లు అంటావు చేయని? ఓ 20 సార్లు అంటానండి. నిన్నెవరైనా ఒక్కసారి అంటే ఏం చేస్తావురా? అయిపోతానండి. విజయ నీకు సైకిల్ అంటే ఇష్టమా? మరి తొక్కటం వచ్చా? విజయ సైకిల్ రెడీ. బాగుందా? అక్కడి వరకు వెళ్ళరానా? ఓ నీ ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళు. త్వరగారు ఆ పిచ్చి కందుకు సైకిల్ ఇచ్చి పంపించారు కదా, అట్నుంచి అటే వెళ్ళిపోతే ఏం చేస్తారండి? ఈసారి విజయన్ మళ్ళీ పిచ్చిదన్నారు. ఇలాంటి నీళ్ళలో స్నానం చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో. విజయ నీకు కూడా ఇష్టమేనా? విజయ అలా కొట్టకూడదని చెప్పానా? నేను నీకు ఫ్రెండ్ని కదా, ఫ్రెండ్ని అలా కొట్టచ్చా? తప్పు కదా. సారీ చెప్పు. సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీ నీటిలో పడి చచ్చిపోతాను. ఆ తర్వాత నీ చేతికి కూడా దొరకను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం గురు. నన్ను రాయితో కొడతావా? నాకు తెలుసు, రాయితో కొడితే రక్తం వస్తుంది. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అవునా మన సైకిల్ కి స్నానం చేద్దామా? అయ్యో వద్దు వద్దు, మన దసరాకి ఆయుధ పూజ చేస్తాం కదా, అప్పుడు చేద్దాం. మరి నేను నువ్వు ఇప్పుడే చేద్దాం రా. ఇలాంటి చోట ఎప్పుడైనా స్నానం చేసావా? లేదు, మా ఇంట్లో తొట్టి ఉండేది, దాంట్లో చేసేదాన్ని. ఎంత తొట్టి? చిన్న తొట్టి. చిన్న తొట్ట అంటే బుల్లి అన్నమాట. భలే భలే. విజయ దూరంగా వాటర్ ట్యాంక్ పక్కన ఇల్లు కనపడుతున్నాయి చూసావా? ఈ ప్రపంచం కూడా ఓ ఇల్లు లాంటిది. ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో సుఖం దుఃఖం చావు పుట్టగా అన్నీ ఉంటాయి. అక్కడ చావు దుఃఖం ఉన్నాయని ఆ ఇల్లు వదిలేసి ఎవరైనా వీధిలో కాపురం చేస్తారా? అందరూ ఇళ్లలోనే కాపురం చేస్తారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనే ఇంట్లో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అవసరమైతే ఎదిరిస్తూ బ్రతకండి. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మా అక్క ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం తప్పు కదూ? ధైర్యంగా బ్రతకాల్సింది కదూ? ఎస్ ఎస్, అర్థమైంది కదా. గుడ్, వెరీ గుడ్. ఆనంద్
ఆనంద్